ఇక్కడైతే మనకు ఫస్ట్ అయితే మనం హుండై గ్రాండ్ i10 ఆస్తా ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్, చూసుకోవచ్చు మీరు. 2013 మోడల్, ఇది డీజిల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి 1,20,000 రీడింగ్ తిరిగింది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి, 100% ట్రస్టెడ్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. దీని ప్రైస్ వచ్చి 4,25,000 యాక్చువల్ ప్రైస్. తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి, మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటే ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఓవరాల్గా వెహికల్ని అయితే ఓనర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఒక లుక్ వేయండి వెహికల్కి. స్క్రాచెస్ కానీ ఏం లేవు వెహికల్కి, అయితే బాగా మెయింటైన్ చేశారు. చూడొచ్చు ఒకసారి మీరు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే టైర్స్ కూడా 4 కొత్తవే, టైర్స్ కూడా చూడవచ్చు. దీనికి వచ్చే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. అయితే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. లోపల కూడా బాగుంది, బాగా మెయింటైన్ చేసుకున్నారు. బడ్జెట్లో ఉంది ఇది కూడా వెహికల్. 4,25,000 నేషనల్ ప్రైస్ కాబట్టి ఇది కూడా రిఫర్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు ఒకసారి ఇది కూడా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై ఎలివేట్ i20 ఉంది, స్పోర్ట్స్ వర్షన్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. 2017 మోడల్. ఇది వచ్చి 52,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చి 7,20,000 నేషనల్ ప్రైస్. ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు మీరు. దీంట్లో ఫీచర్ చూసుకుంటే మనకి దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. లోపల ఏసీ అండ్ రేడియో గుడ్ కండిషన్లో కూడా ఉన్నాయి. ఇది కూడా బాగా మెయింటైన్ చేశారు. కలర్ కూడా మనకి పెద్దగా డస్ట్ పడిన పెద్దగా తెలీదు. ఇది కూడా కలర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇది కూడా మీరు ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు, బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. మీరు ఆ టైర్స్ కూడా ఒకసారి లుక్ వేసుకోవచ్చు. సరిగా హుండై ఎలివేట్ i20 అయితే కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ 7,20,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ షిఫ్ట్ VXi ఉంది AMT. ఇది కూడా చాలా బాగుంటుంది, 2018 మోడల్. ఇది కూడా పెట్రోల్ వేరియంట్. 87,000 కిలోమీటర్స్ తిరిగింది. రీడింగ్ అయితే 6,90,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి దీని ఫీచర్ తీసుకుంటే ఇది హై అండ్ వర్షన్ వెహికల్. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, ఆటోమేటిక్ కూడా. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. ఓవరాల్గా ఒక లుక్ వేసుకోండి వెహికల్ని అయితే, చాలా బాగుంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది మనకి. 6,90,000 యాక్చువల్ ప్రైస్. మీరు చూడొచ్చు వెహికల్ని అయితే. 80,000 కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇది కూడా చూసారు అది మారుతి స్విఫ్ట్ ఎక్స్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ బెలీనో ఉంది ఎక్స్. ఇది కూడా చాలా బాగుంది. ఆల్ఫా బెలీనో ఆల్ఫా. ఇది పెట్రోల్ వేరియంట్, 2017 మోడల్. ఇది 66,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,20,000 నేషనల్ ప్రైస్. ఒకసారి మనం వెహికల్ చూసుకుంటే టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్లో ఉందని చెప్పొచ్చు. సో చూసుకోవచ్చు మీరు వెహికల్ని కూడా. నెంబర్ కూడా చూడొచ్చు 6161. కొంచెం ఫ్యాన్సీ నెంబర్లో ఉంది చూడడానికి. చూసారుగా అది బెలీనో వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ బెలీనో సేమ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ కలర్ ఒకటే డిఫరెన్స్. 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది 41,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది 8,01,000 నెక్స్ట్ ప్రైస్. సేమ్ ఫీచర్స్, టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, ఆటోమేటిక్ వెహికల్. బట్ కలర్ చాలా బాగుంటుంది, బ్లూ కలర్. చాలామందికి ఇష్టం బ్లూ కలర్ అంటే కూడా. సో అలా కూడా రిఫర్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని. కూడా చాలా బాగుంది వెహికల్, చూసుకోవచ్చు మీరు ఓవరాల్గా. అండ్ దీనికి కూడా బూట్ స్పేస్ ఎక్కువ బెలీనో వెహికల్స్కి, సేమ్ షిఫ్ట్ వెహికల్స్ లాగే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై i20 యాక్టివ్ SX ఉంది, 2016 మోడల్. ఇది వచ్చి డీజిల్ వేరియంట్. 77,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,90,000 యాక్చువల్ ప్రైస్. సో చూసుకోవచ్చు. ఇది కూడా వెహికల్ అయితే చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. చూడడానికి చిన్న వెహికల్లా ఉన్నా బట్ లోపల అయితే స్పేస్ చాలా ఎక్కువ. టచ్ డిస్ప్లే ఉంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఎక్కువ. ఇది కూడా బడ్జెట్లో ఉంది. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ ఒకసారి సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇది హుండై యాక్టివ్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ హుండై i10 ఉంది. హుండై i10 ఎరా. ఇది పెట్రోల్ వేరియంట్, 2012 మోడల్. 81,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,90,000 నెక్స్ట్ ప్రైస్. 95,000 2,95,000 నెక్స్ట్ ప్రైస్. కూడా బడ్జెట్లో ఉంది, తీసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో వెహికల్ తీసుకుంటామన్న వాళ్ళు, కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టిన అనుకున్న వాళ్ళు, కార్ కావాలనుకున్న వాళ్ళు, ఇది నేనైతే దీనికి ఇచ్చే బెస్ట్ వర్షన్. కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టాటా టియాగో ఉంది, XZA 80. ఇది 2019 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంది. డాక్టర్స్ వెహికల్ అని మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు వెహికల్స్ని, చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చి 6 lakhs నెక్స్ట్ ప్రైస్. కూడా చాలా బాగుంది. హై అండ్ వర్షన్ వెహికల్. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ దీనికి. మీరు ఇది కూడా చూడొచ్చు ఒకసారి వెహికల్ని. కలర్ కూడా చాలా బాగుంది, రెడ్ కలర్, షైనింగ్ కలర్లో. చూసారుగా అది టాటా టియాగో గురించి. నెక్స్ట్ వచ్చి మనకి అందరూ ఎక్కువగా ఇష్టపడే వెహికల్స్లో కొత్తగా అవ్వచ్చు, సెకండ్స్లో అవ్వచ్చు, హోండా సిటీ. దీనికంటే ఒక స్పెషల్ క్రేజ్ ఉంది, ఇప్పటికీ ఉంది, అప్పటికీ ఉంటుంది. 2018 మోడల్.
పెట్రోల్ వేరియంట్ 56,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 9,60,000 నెగిషియల్ ప్రైస్. ఇది హై అండ్ వర్షన్ వెహికల్, టచ్ డిస్ప్లే, 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా చాలా బాగుంటుంది. హోండా వెహికల్స్ అంటే చాలామంది ఇష్టం. హోండా సిటీ వెహికల్స్ అంటే ఇది కూడా మంచిగా అక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. వైట్ కలర్లో బాగుంది. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి, మీరు అలవెల్స్ కూడా చూడొచ్చు. టైర్స్ కూడా 4 చాలా బాగున్నాయి, విత్ అలవెల్స్ వస్తున్నాయి. సో అది కూడా రిఫర్ చేయొచ్చు బడ్జెట్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా సిటీ ఎస్వీ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. 2014 మోడల్ డీజిల్ వేరియంట్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది, 79,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,25,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ చాలా బాగుంది. దీని ఫీచర్ చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. ఇది మంచి షైనింగ్ కలర్, అటు బ్రౌన్ ఇటు బ్లాక్ అన్నట్టు ఉంటుంది. ఇది కూడా అది బడ్జెట్లో ఉంది. ఇది కూడా 6,25,000 నెగిషియల్ ప్రైస్. ప్రైజెస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సైడ్ విజిట్ చేస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి షిఫ్ట్ ఉంది విఎక్సీ. ఇది కూడా టాప్ అండ్ మోడల్ వెహికల్, 2021 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది 54,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. రీడింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బడ్జెట్లో 7,30,000 నెగిషియల్ ప్రైస్లో ఉంది. సార్ దీని ఫ్యూచర్ చూసుకుంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏం చూసుకోవాలంటే వెహికల్ చూడడానికి చిన్నగా ఉన్న లోపల స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వీటికి. మ్యాక్సిమం మారుతి వెహికల్స్ కానీ బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి స్పెషల్ ఏంటంటే రెడ్ కలర్లో షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది వెహికల్. ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు, మీరు నెంబర్ కూడా చూడొచ్చు 0112. నెక్స్ట్ మనకి మారుతి డిజైర్ 80 ఉంది. ఇది పెట్రోల్ వేరియంట్, 2017 మోడల్. ఇది కూడా చాలా బాగుంది, హై అండ్ వర్షన్ వెహికల్. సార్ దీని ఫీచర్ చూసుకుంటే మనకి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే దీనికి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది టాప్ అండ్ హై అండ్ వర్షన్ వెహికల్ కాబట్టి చాలా బాగుంటుంది ఫీచర్స్ పరంగా చూసుకుంటే. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ అని చెప్పొచ్చు ఈ వెహికల్స్కి అయితే. దీని ప్రైస్ వచ్చి 7,22,000 నెగిషియల్ ప్రైస్. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నిజంగా షోరూమ్ నుంచి తెచ్చినట్టు ఉంది వెహికల్. అయితే చాలా నీట్గా ఉంది. ఇది కూడా చూడొచ్చు మీరు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి అలవెల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు ఒకసారి మీరు. అది కూడా ఓవరాల్గా చూసుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీరు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ ఉంది. ఇది 2017 మోడల్. ఇది కూడా పెట్రోల్ వేరియంట్, 55,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,90,000 నెగిషియల్ ప్రైస్. మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. బూట్ స్పేస్ దీనికి ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బడ్జెట్లో ఉంది, 6,90,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, మీరు సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడితే. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మారుతి షిఫ్ట్ డిజైర్ 80 ఉంది విఎక్స్ఐ. ఇప్పుడు ఈ వెహికల్స్ దొరకట్లేదు, బట్ చాలా డిమాండ్ ఉంది వీటికి, లైక్ క్యాబ్స్గా తిప్పే వాళ్ళకైతే. సో వీళ్ళ దగ్గర అయితే కొన్ని ఉన్నాయి మోడల్స్ మీకు ఇచ్చి పడతాయి. ఇది వచ్చి 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్, 58,000 కిలోమీటర్స్ తిరిగింది. కేవలం 4,95,000 నెగిషియల్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉందని చెప్పొచ్చు. చూసుకోవచ్చు దీనికి బూట్ స్పేస్ కూడా చాలా బెస్ట్. ఎక్కువ ఇవి లైక్ ఎయిర్పోర్ట్స్కి, ఆఫీస్ పర్పస్కి ఎక్కువ యూజ్ చేస్తున్న డిజైర్ వెహికల్స్కి డిమాండ్ ఉంది కాబట్టి ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఇది కూడా రిఫర్ చేస్తున్నా, ఒకసారి చూడండి.